లిక్కర్ రేట్ల పెంపుపై రేవంత్ సర్కార్ కాకమ్మ కబుర్లు చెబుతుంది. లిక్కర్ ధర పెంచాలని ప్రభుత్వం ఎప్పుడో డిసైడ్ అయింది. మద్యం ధరలు పెంచితే వ్యతిరేకత వస్తుందని భయపడింది. ప్రభుత్వం ఇమేజ్ మరింత డ్యామేజ్ కావద్దంటే ఏం చేయాలా అని తర్జన భర్జన పడింది. ఆ క్రమంలో కంపెనీలను తెరపైకి తీసుకొచ్చింది. మద్యం ధరల పేరుతో కొత్త నాటకానికి రేవంత్ సర్కార్ తెరతీసింది. మద్యం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం కమిటీ వేసింది. ధరలు పెంచాలని నివేదిక ఇవ్వగా అమలు చేయడంపై ఆలోచన చేసింది. ధరలు పెంచితే ఎలా? ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత వస్తుందని భయపడింది. ఆ క్రమంలో ధరల పెంపుపై కసరత్తు చేస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. లిక్కర్ ధరలకు సంబంధించి కంపెనీల నుంచి ప్రతిపాదన రాగా ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉంది. 6 నెలల క్రితం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 18న కమిటీ తొలిసారి సమావేశమైంది. జూలై 25లోగా మద్యం కంపెనీలు సరఫరాకు ధర కోట్ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ఆ నెల 26న సీల్డ్ కవర్లు తెరిచి కంపెనీలు కోట్ చేసిన ధరలను చూసింది. 91 కంపెనీలు మద్యం సరఫరాకు ముందుకు వచ్చాయి. బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ మద్యం సహా మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేశాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర కంపెనీలు, హైదరాబాద్ లోకల్ కంపెనీలు ఉన్నాయి. లిక్కర్ మార్కెట్లో 60% వాటా ఉన్న ఓ బీర్ల కంపెనీ ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద 30% అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. ఆ డిమాండ్ను ఇతర కంపెనీలు అనుసరించాయి. ధర పెంచాలని కంపెనీలు కోరటం, ప్రభుత్వం తిరస్కరించడం నిత్యం జరుగుతూ ఉంటాయి. 2023లో బేసిక్ ధర పెంచాలని కంపెనీలు కోరగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్ మాత్రం లిక్కర్ ధరలు పెంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ధరల పెంపునకు సంబంధించి వ్యతిరేకతను తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కొత్త ఎత్తుగడ వేశారు. ధరల పెంపును ముందుగా తిరస్కరించినట్లు నాటకమాడారు. దాంతో లిక్కర్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఓ ప్రముఖ కంపెనీ ప్రకటన చేస్తోంది. ఆ వెంటనే తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెంచాల్సి వస్తుందనేలా పథకం రచించారు. వాస్తవానికి ఒప్పందం ఉల్లంఘించి లిక్కర్ సరఫరా నిలిపివేసే మద్యం కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు వివరిస్తున్నారు. రేవంత్ సర్కార్ మాత్రం సదరు బీర్ల కంపెనీపై చర్యలు తీసుకోవడం లేదు. ఆ కంపెనీలను బూచీగా చూపి ధర పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. లిక్కర్ ధరలను రేపో మాపో పెంచడం ఖాయం. కానీ కంపెనీల పేరు చెప్పి పెంచేస్తున్నారు. ఈ విషయాన్ని జనాలు గ్రహించారని విశ్లేషకులు చెబుతున్నారు.